వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. నారా లోకేష్ గారు జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి జరిగిన మహానాడులో సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం, పార్లమెంట్, రాజ్యసభ మహిళా రిజర్వేషన్ అమలు చేయకపోయినా వచ్చే ఎన్నికల నాటికి 33% రిజర్వేషన్లు మహిళలకు ఇస్తామంటూ సంచలనమైన నిర్ణయాన్ని వెల్లడించారు. లోకేష్ వెల్లడించిన నిర్ణయంతో 33% మహిళలకు రిజర్వేషన్తో రాష్ట్రంలో, దేశంలో మహిళలంతా తెలుగుదేశం పార్టీకి చేకూరుతున్న పరిస్థితి. 33% రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్లో పాస్ అయ్యే అవకాశం ఉందా? అయినా అవ్వకపోయినా నారా లోకేష్ ఇస్తానన్న తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలు అట్లా చూస్తున్నారు. తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషణ మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. వారిని మరి విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, తొలిసారిగా జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ప్రసంగించిన నారా లోకేష్ 33% రిజర్వేషన్ ప్రకటించాడు మహిళలకి. నాడు ఎన్టీ రామారావు ఆస్తిల సమాన హక్కు అంటే చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రాతో మహిళా సాధికారకు శ్రీకారం చుట్టారు. ఈయన 33% రిజర్వేషన్ ప్రకటించారు. ప్రతిపక్ష పార్టీలు కానివ్వండి, జాతీయ పార్టీలు కానివ్వండి ఎలా చూస్తాయంటారు? మహిళలు ముఖ్యంగా ఎలా స్పందించే అవకాశం ఉంది? బిగ్ అనౌన్స్మెంట్. తెలుగుదేశం పార్టీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా తొలి మహానాడులో నారా లోకేష్ ఇవాళ ఒక బిగ్ డెసిషన్. ఇప్పుడు ప్రత్యర్థులు లేకపోతే వాళ్ళు బిగ్ క్రయ, పొలికేక, అరుపుల, కేకల. ఇప్పుడు ఏంటి, మహిళలకి ఇవాళ కేంద్రం ఇచ్చినా ఇవ్వకపోయినా మా పార్టీ తరఫున 1/3 రిజర్వేషన్ ఇస్తున్నాం అంటే ఇప్పుడు 25 మంది ఎంపీలు ఉన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి 25 మంది ఎంపీల్లో రేపు తెలుగుదేశం నుంచి 9 మంది అవుతారు సుమారుగా ఎంపీలు, మహిళా ఎంపీలు. లేకపోతే ఇవి కనుక 38 అయినాయి అనుకోండి, పెరిగినాయి అనుకోండి, అదే 50% పెంచుతూ వచ్చిన దాంట్లో నియోజకవర్గ పునర్విభజన 15 అవుతుంది దగ్గర దగ్గర 13-14 మంది అవుతారు మహిళా ఎంపీలు. ఇప్పుడున్న 175 మంది ఎమ్మెల్యేల్లో ఇప్పుడు వీటికే రిజర్వేషన్ వర్తింపజేస్తే పెరగకపోతే 58 మంది ఎమ్మెల్యేలు మహిళలు. ఒకవేళ పెరిగినాయి అనుకోండి, 250 ఎంత అయినాయి అనుకోండి, నీకు దగ్గర దగ్గర 85 మంది మహిళా ఎమ్మెల్యే అసెంబ్లీలో. అంటే నిజమైన మహిళా సాధికారత, ఉమెన్ ఎంపవర్మెంట్. ఇక రాబోయే రాజకీయాలను శాసించేది మహిళా మండలే. ఇంకా అందుట్లో నో డౌట్ ఎట్ ఆల్. ఏది మనం చూసాం, అటు కేంద్రం మహిళా రిజర్వేషన్ బిల్లు అసలు ఇప్పుడు కాదు, అది ఎప్పుడో ఆమోదం పొందింది. మోడీ 2.0లోనే అది ఆమోదం పొందింది. కాకపోతే ఆ రోజు మోడీ ప్రభుత్వం ఏమని చెప్పింది, ఇది 2029 నుంచి అమలు చేస్తామన్నది. ఇప్పటికి సమయం సరిపోదు 2024 ఎన్నికలకి అంటూ. ఆ తర్వాత మొన్న 2 బిల్లులు పెట్టింది. అటు నియోజకవర్గ పునర్విభజన బిల్లుకి మళ్ళా మహిళా రిజర్వేషన్ అటాచ్ చేస్తూ ఏమని చెప్పింది, నియోజకవర్గాలు అన్ని రాష్ట్రాల్లో 50% పెంచుతున్నాం, ఎందుకంటే జనాభా నియంత్రణ పాటించిన రాష్ట్రాలు నష్టపోకూడదు. వాళ్ళేంటి, జనాభా పాటించని రాష్ట్రాలు ఇవాళ విపరీతంగా జనాభా విస్ఫోటనం, అక్కడ సీట్లు పెరిగితే దక్షిణాదికి అన్యాయం జరుగుద్దని గతంలోనే దక్షిణాది బీజేపీ వ్యతిరేక ముఖ్యమంత్రులంతా చెన్నైలో మీటింగ్, అప్పుడు రేవంత్ రెడ్డి కానీ స్టాలిన్ కానీ వీళ్ళందరూ, అప్పుడు కేటీఆర్ కూడా వెళ్ళాడు బీఆర్ఎస్ తరఫున. జగన్మోహన్ రెడ్డి ఎగ్గొట్టి ఒక లేఖ ఏదో పంపించాడు. అతి ముఖ్యమైనటువంటి అంశం. అట్లాంటిది ఇవాళ అసలు ఇప్పుడు లోకేష్ నిర్ణయాన్ని యాక్చువల్గా అన్ని పార్టీలు స్వాగతించాలి, పోటీపడి మేము కూడా ఇస్తాం అని ప్రకటించాలి. అది లేకపోగా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్, ఆమె ఎవరు, ఆమె మాజీ మంత్రి రోజా, అవాకులు చవాకులు. ఏమంటుంది సార్ ఆవిడకేంటి వచ్చిన ఇబ్బంది? నువ్వేం చేయాలి యాక్చువల్గా ఇవాళ రోజాయే కాదు, అటు వనిత, సుచరిత, కళ్యాణి, రజని అందరూ సమర్థించాలి. వైసీపీ మహిళలంతా కూడా ఇవాళ జగన్పై ఒత్తిడి తేవాలి, మనం చేద్దాం, మనం కూడా తీర్మానం చేద్దాం. అంటే వాళ్ళు చేసిన వాళ్ళు నమ్మే పరిస్థితి లేదు కదా సార్. తల్లిని చెల్లెల్ని బయటికి ఎంటేసినాడు, మహిళలకు రిజర్వేషన్ ఇస్తాడేమంటే మాత్రం నమ్మేది ఎవరు? నమ్మే అవకాశం లేదుగా. అంటే ఇప్పుడు ఇవాళ ఏమని చెప్పాడు, ఆ రోజు షర్మిలకి ఏమని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి, ఒక కుటుంబంలో ఒకళ్ళే రాజకీయం చేయాలి, మిగతా వాళ్ళు వ్యాపారాలు చేసుకోవాలి అంటే అప్పుడు షర్మిల బాధపడటం కాదు, షర్మిల అడిగింది, ఏది మరి అవినాష్ రెడ్డికి ఎందుకు ఇచ్చావు, మేనమామ రవీంద్రనాథ్ రెడ్డికి ఎందుకు ఇచ్చావు, బాబాయ్ సుబ్బారెడ్డిని ఎందుకు ఎంపీ చేశావు, నా ఒక్కదానికే ఈ సూత్రం అని కూడా. అంటే జగన్మోహన్ రెడ్డి ఇవాళ మహిళల్ని రాజకీయంగా ఎంత అణగదొక్కుతాడు. మీరు చెప్పినట్టు ఆయన కుటుంబంలో మహిళలే ఉదాహరణ. తండ్రి సంపాదించిన ఆస్తిలో వాటా ఇవ్వడానికి ఒప్పుకోట్లా, మహిళా రిజర్వేషన్ పెంచడానికి ఒప్పుకోట్లా, ఇంట్లో తల్లికి చెల్లికి న్యాయం చేయాలన్నాడు, రిజర్వేషన్కి ఎందుకు ఒప్పుకుంటాడు? అంటే బయటకు వచ్చి మీటింగుల్లో ఏమని చెప్తాడు, అమ్మల్లారా అక్కల్లారా నా చెల్లి అంటాడు. అనేసరికి వాళ్ళు దడుచుకుంటారు. ఒరే నాయన, మీ అమ్మ విజయమ్మ గుర్తు వస్తుంది కదా, విజయం మీద వేసిన కేసు గుర్తు వస్తుంది.
ఇప్పుడు చెల్లి అన్నాడు అనుకో, ఎవరినన్నా చెల్లెళ్ళు అన్నాడు అనుకో, అక్కల్లారా చెల్లెళ్ళారా అంటుంటాడు పొద్దా. చెల్లెళ్ళిద్దరూ గుర్తు వస్తారు. షర్మిలకు జరిగిన అన్యాయం, సునీతకు జరిగిన అన్యాయం, ఇవాళ ఒక మహిళా ద్వేషనాల, మహిళా ద్రోహనాల. జగన్మోహన్ రెడ్డికి మొన్న ఎన్నికల్లో ఏ మహిళ ఓటేయలేదు. ఎందుకంటే కొంగు జాచి కన్నీళ్లతో అడిగారు. చెల్లెళ్ళు ఇద్దరు ఆ రోజు ఏమని చెప్పారు, అసలు ఎవరికైనా ఓటేసుకోండి మీరు, మా అన్న పార్టీకి మాత్రం ఓటే ఇవ్వకండి అన్నారు. అవును, స్పష్టం చేసింది. సునీత, షర్మిల. అసలు చిన్నమ్మ సౌభాగ్యం అయితే ఒక ఓపెన్ లెటర్ రాసింది. ఏది, మా ఆయన చంపినాడికి టికెట్ ఇచ్చాడు అని చెప్పి, వివేకానంద రెడ్డి భార్య. అసలు విజయమ్మ అయితే అమెరికా నుంచి ఒక వీడియో వదిలింది. ఏమని, జగన్మోహన్ రెడ్డి అభ్యర్థిని ఓడించండి, షర్మిలను గెలిపించండి అని చెప్పి. అంటే ఇప్పుడు జగన్ ఓటమికి జగన్ కుటుంబ మహిళలే ఏ విధంగా జగన్ ఓడిపోవాలని కోరుకున్నారు అని ఇప్పుడు మనం చూసాం. ఏది, కాదంబరి జత్వానీ కిడ్నాప్. ఏంటి అసలు జత్వానీకి ఆంధ్రప్రదేశ్కి ఏమైనా సంబంధం ఉందా? ఎక్కడో ముంబైలో ఒక సినిమా హీరోయిన్, ఒక డాక్టర్ కిరాతకంగా ఆమెను అసలు అక్కడికి ఏది ఎఫ్ఐఆర్ కాకుండానే ఐపీఎస్ఎల్ పంపించటం, కిడ్నాప్ చేసి పట్టురావటం, తల్లిని తండ్రిని ఇక్కడ 43 రోజులు నిర్బంధించి హింస పెట్టడం సార్, మరి చిత్రహింసలు, అసలు మ్యాన్ హ్యాండ్లింగ్. అర్ధరాత్రి 12ంటికి వెళ్తారు ఆమె గదిలోకి, గెస్ట్ హౌస్లో పెట్టారు. చివరికి ప్యాడ్స్ ఇవ్వమంటే ఇవ్వలేదండి. అంటే ఇప్పుడు ఎంతమంది ఉసురు పోసుకున్నారు అంటే చెప్తున్నాను అన్నమాట. పులివెందుల్లో నాగమ్మ గ్యాంగ్ రేపులు, జగన్మోహన్ రెడ్డి ఇంటి పక్కనే గ్యాంగ్ రేపులు. ఆ రోజు కన్నీళ్లతో మహిళలంతా శపించారు ఇతన్ని. గుంటూరులో సాయంకాలం పట్టపగలు నరికేశారు కదండి. ఏది అసలు ఎన్ని, రాజమండ్రిలో గ్యాంగ్ రేపు, లేకపోతే పల్నాడులో గ్యాంగ్ రేపులు. మహిళలకు భద్రత ఎక్కడుంది? భద్రత లేకపోగా గంజాయి, డ్రగ్స్ విచ్చలవిడిగా అమ్మేసి. సరే, ఆ రోజు మీకు గుర్తుండే ఉంటుంది, బాపట్ల రైల్వే స్టేషన్లో భర్త ముందే భార్యను రేపు చేస్తే, చంపే ప్రయత్నం చేస్తే, ఆ రోజు హోంమంత్రి వనిత ఆవిడ వెళ్ళి అప్పుడప్పుడు జరుగుతూ ఉంటే కంగారు పడద్దని చెప్పొచ్చింది సార్. స్టేట్మెంట్ ఇచ్చింది పైగా ఆవిడ. ఇప్పుడు తిరుపతిలో ఇన్సిడెంట్ అంటే అప్పటి హోంమంత్రులు వాళ్ళ యొక్క వ్యాఖ్యానాలు ఏ విధంగా, అసలు 30,000 మంది మహిళలు అదృశ్యమయ్యారని నిన్న కూడా మాట్లాడాడు పవన్ కళ్యాణ్. ఇంకోసారి నేను ఆ రోజే చెప్పాను, నా మీద కేసులు పెట్టించారు, ఆ తర్వాత ఆ కేసులు విత్డ్రా చేసుకున్నారు. ఎవరైతే పెట్టారో వాళ్ళే పవన్ కళ్యాణ్ పై కేసులు. ఇంటెలిజెన్స్ సమాచారం పార్లమెంట్లో చెప్పారా లేదా? 30,000 మంది మహిళలు అదృశ్యం అయ్యారు జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో. వాలంటీర్లు అండి, ఎంతమంది చదువుకునే ఆడపిల్లలు ఇబ్బంది పెట్టారు. ఏది, ఆ వసతి దీవెన, విద్యా దీవెన అవి వచ్చాయి, మీ అమ్మాయి నంబర్ ఇవ్వండి అని చెప్పి ఆ వాలంటీర్లు వాళ్ళకి ఫోన్లు చేయడం, బ్లాక్మెయిల్ చేయటం, లోపరుచుకోవటం, మర్డర్లు చేయటం చాలా చేశారు సార్ వాళ్ళు. ఇప్పుడు అసలు మద్యమా మీరు అమ్మింది, విషమా? కాలకూట విషం సీసాల్లో నింపి వాటికి ఏదో లేబుల్స్ అంటించి బూమ్ బూమ్ అని, ప్రెసిడెంట్ మెడల్ అని, 3 క్యాపిటల్స్ అని, పవర్ స్టార్ అని, ప్రెసిడెంట్ మెడల్. గతంలో ఎప్పుడు వినపడినటువంటి ఆ లిక్కర్ బ్రాండ్స్ తెచ్చి ఎంతమందిని చంపేశారండి? ఒక్క తూర్పుగోదావరి జిల్లాలోనే 7,000 మంది చచ్చిపోయారట ఈ మద్యం దాగి. దశల వారీ మద్య నిషేధం చేస్తానన్నాడు, దశల వారీ నరమేధం చేశాడు. లోకేష్ గారు ఈ ప్రకటన చేసిన తర్వాత మళ్ళీ ఎక్కడ స్పందించినట్లేడండి జగన్ రెడ్డి దీని మీద, 33% రిజర్వేషన్ మీద. అతను స్పందించబోగా ఇళ్ళ నుసిగొల్పాడు. ఎవరు, ఈ రోజా లేకపోతే ఈ బ్యాచ్ని. నిన్న కూడా మీటింగ్ పెట్టి, రోజా ఏమంటుంది సార్, ఎందుకు ఇస్తారో రిజర్వేషన్ ఇవ్వడానికి వీల్లేదు అంటున్నా ఏంటి? మహిళా రిజర్వేషన్ బిల్లుకి మీరు ఓట్లు వేయలేదు. ఎవరు ఓట్లు వేయలేదు? తెలుగుదేశం వాళ్ళు. మీరు ఓటైనాళ్ళు మీరు ఎలా ఇప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లు తెస్తారు? అసలు బిల్లు ప్రవేశపెట్టిందే తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ ప్రభుత్వం అయితే ఓట్లు వేయటం అంటే ఏంటి? ఎట్లా అంటది ఓట్లు వేయలేదని? అంటే నేను ఏది చెప్తానా, ఏది చెప్పినా నమ్ముతారనా? ఆ బిల్లు ప్రవేశపెట్టిందే మన పార్లమెంట్లో ఎన్డీఏ ప్రభుత్వం. ఎన్డీఏ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీతో కూడిన కూటమి ప్రభుత్వం. ఎట్లా మాట్లాడుతుందండి ఆవిడ? ఇప్పుడు ఆ రోజు 532 మంది ఓట్లు పడ్డాయి. ఆ పడ్డ దాంట్లో 230 ఓట్లు వ్యతిరేకంగా పడ్డాయి, 280 ఫేవర్గా పడ్డాయి. 2/3 మెజార్టీ రావాలి. కానీ ఏం జరిగింది? ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ 100, లేకపోతే సమాజ్వాదీ అదో 37, లేకపోతే టీఎంసీ అదొక 30, డిఎంకే, మొత్తం వీళ్ళంతా ఇండియా కూటమి ఓట్లన్నీ వాళ్ళు 230 వేసుకుని మీరు ఓడించి, ఏ పార్టీలైతే మహిళా రిజర్వేషన్ బిల్లుని వ్యతిరేకించాయో, అదే నియోజకవర్గాల పునర్విభజన బిల్లుని తిరస్కరించాయో, ఆ పార్టీలన్నీ మొన్న ఓడిపోయాయి. అవును. ఏది, టీఎంసీ మమతా బెనర్జీ 15 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్న ఆవిడ అసలు మహిళ అయి ఉండి ఆవిడట వ్యతిరేకించింది అర్థం కాదండి. ఆమె సర్వల్ల కాదు ఓడిపోయింది. నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఏమంటాడు, సర్వల్ల చూసారా ఎలా మమతా ఓడిపోయిందో, ఎలా స్టాలిన్ ఓడిపోయాడు అంటాడు. మమతా లేకపోతే స్టాలిన్ ఓటమికి ప్రధాన కారణం మహిళలు. మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించడం వల్ల జరిగిన అనర్థం.
అది గమనించకుండా ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి ఏంటి దీన్ని స్వాగతించాలి, అభినందించాలి. లేదు మేము పెడతామని నువ్వు పోటీ తీర్మానం నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా చెయ్యాలి. ఒక ఛాలెంజ్ విసిరాడు ఎవరు, లోకేష్. దమ్ముంటే మీరు దాన్ని సమర్థించండి, స్వీకరించండి. మీరు కూడా ప్రకటించండి. అతను ముందడుగేశాడు, నువ్వెందుకని పారిపోతావు? మహిళా ద్వేషి. ఇవాళ జగన్మోహన్ రెడ్డే ఇవాళ ఒక మహిళా ద్వేషిగా, అది కదా ఇవాళ ప్రజల్లో చర్చ. ఇప్పుడు మహిళా సంక్షేమం కోసం తెలుగుదేశం పార్టీ ఇప్పటి నుంచి కాదు, ఎన్టీఆర్ హయాం నుంచి చంద్రబాబు, లేకపోతే ఇప్పుడు లోకేష్, 3 తరాలు ఇవాళ మహిళా సాధికారత ఎలా సాధించారు? ఆడబిడ్డకి ఆస్తిలో సమాన హక్కు ఇచ్చిన, జోగిని వ్యవస్థ, దేవదాసి వ్యవస్థను నిర్మూలించిన, అసలు రిజర్వేషన్లు ఇచ్చింది ఆయనే. స్థానిక సంస్థల్లో 9% రిజర్వేషన్స్ ఎన్టీఆర్ ఇస్తే చంద్రబాబు ఏం చేశాడు, 20% చేశాడు. ఆ తర్వాత దాన్ని అసలు 33% చేశాడు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన దాన్ని మళ్ళీ 20% చేసినట్టున్నాడు, తగ్గించినట్టున్నాడు. అంటే ఇవాళ స్థానిక సంస్థల్లో చంద్రబాబు పెట్టినటువంటి 33% రిజర్వేషన్లని చట్టసభలకు వర్తిస్తూ స్వయం ప్రకటితంగా ఒక పార్టీ ముందుకు వచ్చి కేంద్రం ఇచ్చినా ఇవ్వకపోయినా రేపు మేము ఒక ఇప్పుడున్న దీని ప్రకారం అయితే 8 మందిని పోటీకి పెడతాం, 9 మందిని పెడతాం పార్లమెంటుకి, ఒక 58 మందిని అసెంబ్లీకి పెడతాం. పెరిగినాయి అనుకో 13-14 మందిని ఎంపీలుగా మహిళలను పోటీ పెడతాం, లేకపోతే ఒక 85 మందిని అసెంబ్లీకి పోటీకి దించుతామన్న ఒక సవాల్ ఇవాళ తెలుగుదేశం సిద్ధంగా ఉంది. నువ్వు సిద్ధమా? జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభలు అనేవాడు, మీకు గుర్తుందా? గుర్తుందండి. ఇప్పుడు సిద్ధం సభ పెట్టు. ఏది ఇప్పుడు సిద్ధపడు. 33% మహిళా బిల్లుని ప్రవేశపెట్టి మహిళలకు 33% సీట్లు ఇస్తా అంటూ నారా లోకేష్ చేసిన ప్రకటనని జగన్ రెడ్డి స్వాగతిస్తాడా, పారిపోతాడా? మహిళ తేలుస్తారంటూ విశ్లేషించిన డివి శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.